Okay, guys. So, good morning, good afternoon, and good evening, everyone. So, day 49. Day 49 arrays and strings in C sharp. Chudama. Entering the password and downloading the material now. It's going to download. So, download and let's open Visual Studio for code. I'm opening the existing project. Okay. ఇది ఇక్కడ అవుట్పుట్ విండో ఉండాలి కాబట్టి ఇది ప్రెస్ చేస్తున్నా సో దట్ ఇట్ విల్ బి అటాచ్డ్ హియర్. ఓకే, మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి అంటే అటాచ్ డిటాచ్. ఫైన్, క్లోజ్ చేయండి. క్లోజ్ ఆల్ ద థింగ్స్, క్లోజ్ ఆల్ ద ట్యాబ్స్. మెయిన్ మెథడ్ చూడండి ఎన్ని దగ్గరలో ఉందో యూ కెన్ రిమూవ్ దట్. మ్యాక్సిమం మెయిన్ ఎక్కడా లేదు కదా, యూ డోంట్ హ్యావ్ ఎనీ మెయిన్ మెథడ్. లెట్స్ సి, ఇక్కడ ఉంది డెలిగేట్స్, లాస్ట్ డెలిగేట్స్ కదా, దీని మెయిన్ 1 ఇచ్చారు. దట్స్ ఫైన్. సో మెయిన్ మెథడ్ ఎక్కడా లేదు, దెర్ ఈస్ నో ఎంట్రీ పాయింట్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఐ విల్ క్రియేట్ ఎ న్యూ ఫోల్డర్. ఓకే, I will add new folder day 49. Okay, let's see. So ఈ రోజు కాన్సెప్ట్ వచ్చి arrays and strings. So basically we know we are already using strings to do the content. ఇప్పుడు ఈ వెబ్సైట్ లో ఇదే PDF అనుకోండి, ఇది ప్రతిది ఒక లైన్ స్ట్రింగే కదా. ఈ వెబ్సైట్ లో అయినా సరే మీకు టాపిక్స్, ప్రతి టాపిక్ ఒక స్ట్రింగ్. అంటే యు ఆర్ స్టోరింగ్ మల్టిపుల్ స్ట్రింగ్స్ అండ్ మల్టిపుల్ లైన్స్. అంటే ఏదైనా సరే ఒక క్యారెక్టర్, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనే స్ట్రింగ్స్ గా వాడతాం. ఓకే, అంటే ఏదైనా ఒక డిస్ప్లే చేయాలంటే నువ్వు స్ట్రింగ్సే వాడాలి. గాట్ ఇట్. సో స్ట్రింగ్స్ ఆప్స్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేశారు. లెట్స్ క్రియేట్ ఏ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. సో ఇప్పుడు స్ట్రింగ్స్ మనం ఎప్పుడు ఎక్కువ వాడతాము, ఇప్పుడు వెబ్సైట్లో ఇది డిస్ప్లే చేస్తున్నాను, ఏదైనా ఒక ఫైల్ స్టోర్ చేయాలి. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేశారు ఈ మెటీరియల్, దీంట్లో ప్రతి లైన్ ఒక స్ట్రింగే కదా. ఇలాంటప్పుడు స్ట్రింగ్సే వాడతారు మీరు. ఈవెన్ యూట్యూబ్ డిస్క్రిప్షన్, యూట్యూబ్ లింక్, యూట్యూబ్లో ఉన్న కంటెంట్, దాని మీద ఏదైనా డిస్ప్లేయింగ్ కంటెంట్, ఇన్స్టాగ్రామ్లో మీరు పోస్ట్ పెడుతున్నారు, యు ఆర్ రైటింగ్ సమ్ కంటెంట్, దట్ ఈస్ ఆల్ ద స్ట్రింగ్ ఓన్లీ. సో అలాంటి ప్లేసెస్లో ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఇట్ విల్ బి ఇమ్యూటబుల్. సో ఇప్పుడు ఇమ్యూటబుల్, మ్యూటబుల్ అనే దానికి నేను డిఫరెన్సెస్ చెప్తాను. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది ఇమ్యూటబులా, మ్యూటబులా? అంటే నేను ఈ టాపిక్స్ అనేవి మారవు. ఒక్కసారి ఉన్న టాపిక్స్ అవే ఉంటాయి. అంటే నేను చేంజ్ అవసరం లేదు. చేంజ్ చేయాల్సిన అవసరం లేదు డైలీ. టాపిక్స్ కాన్స్టెంట్. అర్థమైందా? చేంజ్ చేయాల్సిన అవసరమే లేదు. అంటే ఇట్ ఈస్ ఇమ్యూటబుల్‌గా నేను తీసుకోవచ్చు. అంటే చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అదే ఇప్పుడు నేను హోమ్ పేజ్‌కెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్క్రోల్ అవుతూ ఉండాలి. ఇక్కడ ఏదైనా చేంజ్ అవుతూ ఉండాలి. ఓకే, లేదంటే ఇక్కడ లైవ్ క్లాసెస్ ఉన్నాయి. మొన్నటి లైవ్ క్లాస్ ఇది. ఇప్పుడు రేపటి లైవ్ క్లాస్ ఇంకొకటొస్తది ఇక్కడ. అంటే చేంజ్ అవుతూ ఉంది. వెనెవర్ దేర్ ఈస్ ఎ చేంజ్ హ్యాపెనింగ్ ఎవ్రీ వీక్, దట్ స్ట్రింగ్ మనం మ్యూటబుల్ స్ట్రింగ్‌గా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ చేంజింగ్ అనేది బేసికల్‌గా ఏంటంటే యూ ఆర్ డూయింగ్ సమ్ కంటెంట్ చేంజెస్. ఆ వాల్యూని చేంజ్ చేయడం. నార్మల్‌గా అయితే స్ట్రింగ్స్ సి షార్ప్‌లో గాని, జావాలో గాని ఇమ్యూటబుల్. సో ఇమ్యూటబుల్ అంటే ఇట్ కెనాట్ బి మోడిఫైడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు సాగర్ అని ఇచ్చా. ఓకే, ఇప్పుడు నేను మళ్ళా నేమ్ ఈక్వల్ టు సునీల్ అని ఇచ్చాననుకో, అర్థమైందా? సో యాక్చువల్లీ నేమ్ అనే వేరియబుల్ ఏదైతే క్రియేట్ అయిందో దాని ఒక మెమరీ లొకేషన్ ఉంటది కదా. గాట్ ఇట్. ఆ లొకేషన్‌ని డిలీట్ చేసి కొత్త మెమరీ క్రియేట్ చేసి రీఅసైన్ చేస్తది. బికాజ్ స్ట్రింగ్ ఈస్ ఇమ్యూటబుల్. ఇప్పుడు ఆ ఇమ్యూటబుల్ వల్ల ప్రాబ్లమ్ ఏంది? మనం రీఅసైన్ చేసుకోగలుగుతున్నాం కదా. ప్రాబ్లమ్ ఏంది అంటే నేను చెప్తా చూడండి. ఇక్కడ నేము ప్రింట్ చేస్తున్నా, అక్కడ నేను ప్రింట్ చేస్తున్నా. చూడండి అసలు ప్రాబ్లమ్ ఏమవుతదో. చూడండి సాగర్ సునీల్ ప్రింట్ అయ్యాయి. చేంజ్ అయింది. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే ఇప్పుడు నేమ్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో నేను పెయింట్‌లోనే నేను మీకు చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ నేమ్ అనే వేరియబుల్ ఒకటుంది. ఓకే,
నేమ్ ఇస్ స్ట్రింగ్ బై డిఫాల్ట్ ఇమ్యూటబుల్ అన్న. ఇప్పుడు నేమ్ అనే వేరియబుల్ నీకు వాల్యూ ఏముంది, సాగర్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను దానికి ఒక అడ్రస్ ఉంటుంది. ఖచ్చితంగా మెమరీలో స్టోర్ ఏంటిదంటే దానికి ఒక అడ్రస్ ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట. ఓకే, అడ్రస్సే దాని ఒక మెమరీ లొకేషన్. ఇప్పుడు నేను దీన్ని చేంజ్ చేస్తున్నా. ఓకే, నేను ఇప్పుడు దీన్ని చేంజ్ చేయాలని అనుకుంటున్నా. చేంజ్ చేసి దాని ప్లేస్లో ఏం పెట్టాలి, సునీల్ అని పెట్టాలనుకుంటున్నా. వాట్ ఇట్ సునీల్ అని పెట్టాలి. వాట్ ఇట్ సో అప్పుడు ఏమవుతుందంటే అది ఇమ్యూటబుల్ కాదని నేను చెప్పాను కదా. అప్పుడు ఏం చేస్తుందంటే ఒక కొత్త మెమరీ లొకేషన్ క్రియేట్ చేసి ఈ మెమరీ లొకేషన్ అరేంజ్ చేసేసి, ఓకే, ఈ మెమరీ లొకేషన్ కాదు, దానికి కొత్త మెమరీ లొకేషన్ అలొకేట్ చేస్తది. అంటే కొత్త ఇంటి స్థలం. అదే ఇంట్లో వీళ్ళు ఉండరు. అర్థమైందా? సమ్ మెమరీ లొకేషన్ చేంజ్ చేసి దానికి అదే నేమ్ పెడతారు. అంటే అదే నేము కొత్త లొకేషన్ క్రియేట్ అయ్యి పాత లొకేషన్ డిలీట్ చేయబడతది. దానికి పేరు అదే. కానీ షిఫ్ట్ అయింది లెక్క. మెమరీ షిఫ్ట్ అయింది. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? అప్పుడు షిఫ్ట్ అయ్యి నేమ్ అదే. కానీ కొత్త మెమరీ లొకేషన్‌లో సులీనల్ స్టోర్ అవుద్ది. అంటే నేమ్ అదే. కానీ మెమరీ ఫస్టు ఫ్రీ అప్ జేసి పాత వేరియబుల్‌ని దాంట్లోంచి తీసేసి దాన్ని డిలీట్ చేసి ఫ్రీ అప్ జేసి మళ్ళా ఇంకొక కొత్త మెమరీలో దాని వాల్యూ పెట్టిపోవడం. అంటే డబుల్ ఆపరేషన్ అన్నమాట. దట్ ఈస్ ఇమ్యూటబిలిటీ. సో అందువల్ల పెర్ఫార్మన్స్ కొంత లో ఉంటది. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? వన్ సెకండ్, ఐ యామ్ గెట్టింగ్ ఎ కాల్. ఓకే. సో దట్ ఈస్ వాట్. సో దట్ ఈస్ వై మనకేందంటే స్ట్రింగ్ బిల్డర్ అని ఉంది. స్ట్రింగ్ బిల్డర్ మీన్స్ ఇట్స్ అన్ ఇమ్యూటబుల్ అంటే యూ కెన్ ఏబుల్ టు చేంజ్ ఇట్ అన్నమాట. ఓకే, యూ కెన్ ఏబుల్ టు చేంజ్ ఇట్. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇమ్యూటబుల్ స్ట్రింగ్ మనం ఎప్పుడు వాడొచ్చు? మనము స్ట్రింగ్ ఫైల్ పాత్ తీసుకుందాం మొన్నట్లాగా. పాత్ ఐఓ ఐఓని యూజింగ్ ఐఓ. ఓకే, సిస్టమ్ డాట్ ఐఓ పాత్ డాట్ కంబైన్ యాప్ డొమైన్ కరెంట్ డొమైన్ డాట్ బేస్ డైరెక్టరీ. దాంట్లో ఏముంది మన దగ్గర? ఫైల్ నేమ్ ఏం తీసుకుందాం, బేసికల్‌గా మొన్న ఎగ్జాంపుల్ డాట్ టీఎక్స్టీ అనుకుందాం. డే 47 కామా ఎగ్జాంపుల్ డాట్ టీఎక్స్టీ. ఇదేనా మన ఫైల్ మనం తీసుకుంది? ఫస్ట్ వి నీడ్ టు చెక్ ఇఫ్ ఫైల్ డాట్ ఎగ్జిస్ట్స్ ఆఫ్ ఫైల్ పాత్. అంతేనా? దెన్ వి విల్ డూ ఫైల్ పాత్ స్ట్రింగ్ context equal to file dot read all text of file path. అంతేనా? console dot write line of context. Let's check this. సో ఇప్పుడు దాంట్లో ఉన్నది మొత్తం మనం రీడ్ చేసుకున్నాం. దాంట్లో ఏమన్నా ఉందా లేదా చూద్దాం. అసలు డిలీట్ అయిపోయిందా? ఉంది. ఎగ్జాంపుల్ డాట్ టీఎక్స్టీలో ఉంది. లెట్స్ చెక్ అగైన్. ఫైల్ డాట్ రీడ్ ఆల్ టెక్స్ట్ ఆఫ్ ఫైల్ పాత్ బేస్ డైరెక్టరీ డే 47. ఓకే, డే 47 గ్యాప్ ఉంది. గ్యాప్ ఇద్దాం. మళ్ళీ ప్రింట్ చేద్దాం.
ఒకసారి రీడ్ ఆపరేషన్లో మనం చూద్దాం. సరే ఇది అనుకుందాము. స్ట్రీమ్ డేటా యూజ్ చేసి రీడ్ చేద్దాం. దీన్ని వదిలేసి ప్రస్తుతానికి ఏదైతే ఉంది స్ట్రీమ్ డేటా యూజ్ చేసి చేద్దాం. ఫైల్ పాత్ నాట్ ఎక్స్. ఓకే, నేను ఇక్కడ రాంగ్ ఇచ్చా. టీఎక్స్టీ అదే కదా. ఫైన్. సో ఇప్పుడు మీరు గమనించండి, మనం ఇది రీడ్ చేసాం కరెక్టే. మీరు గమనించండి, ఇక్కడ మాత్రం ఎవ్రీ టైము ఫైల్‌లోంచి మనం ఏదైతే రీడ్ చేస్తున్నామో అది చేంజ్ అవుతదా? అవ్వదా? అవ్వదు. ఇక్కడ మనం స్ట్రింగ్ వాడొచ్చు. అర్థమైందా? అంటే అది చేంజ్ అవ్వదు కదా. మనం జస్ట్ రీడ్ ఆపరేషన్ చేస్తున్నాం ఎవ్రీ టైమ్. వి ఆర్ నాట్ రైటింగ్ ఎనీథింగ్. అంటే ఇక రీడ్ ఆపరేషన్ వరకు ఇది ఫీజిబులేనా? అంటే మనం ఇది వాడితే సరిపోద్ది అంటున్నా. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఇది వాడితే సరిపోద్ది. అర్థమైంది కదా. ఇది వాడితే సరిపోద్ది. మనం ఎవ్రీ టైమ్ దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. దెన్ వి కెన్ గో విత్ స్ట్రింగ్. అర్థమైందా? సో, అదే నేను ఎవ్రీ టైమ్ చేంజ్ చేయాలి. ఇప్పుడు వెబ్‌సైట్‌లోనే ఎవ్రీ వీక్ నేను ఏదైనా చేంజ్ చేయాలి, లైవ్ క్లాసెస్ యాడ్ చేయాలంటే ఐ కెన్ గో విత్ స్ట్రింగ్ బిల్డర్. అంటే ఎవ్రీ టైమ్ నేను చేంజ్ చేయాలంటే స్ట్రింగ్ బిల్డర్ అనే క్లాస్‌తో డిక్లేర్ చేస్తే మాత్రం సో, నేను చేంజ్ చేసుకోగలుగుతా. లేదంటే చేంజ్ చేయలేను కదా. గాట్ ఇట్. దట్ ఈస్ వై స్ట్రింగ్ బిల్డర్ ఈస్ మోర్ యూజ్‌ఫుల్. స్ట్రింగ్ బిల్డర్ ఆప్స్ అని క్రియేట్ చేస్తున్నాం. స్ట్రింగ్ బిల్డర్ ఎస్బి ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ బిల్డర్ ఇలా ఉంటది. సో డైరెక్ట్ గా మనం ఏం చేయొచ్చు అంటే ఎస్బి డాట్ అపెండ్ ఇఫ్ యూ వాంట్ టు అపెండ్ సంథింగ్. హాయ్ దిస్ ఈస్ సాగర్ అని ఉంది. ఓకే, ఇలా we can able to do console dot write line ఎస్బి డాట్ టు స్ట్రింగ్. టు స్ట్రింగ్ అంటే దాంట్లో ఉన్న స్ట్రింగ్ వాల్యూని మనం తీసుకోవచ్చు. అంటే అదొక మెథడ్ అన్నమాట, డిఫాల్ట్ మెథడ్. దిస్ ఈస్ సాగర్. ఒకవేళ నేను దానికి రీఅసైన్ చేయాలనుకో డైరెక్ట్ గా ఎస్బి డాట్ అపెండ్ ఆఫ్ హలో మాన్సీ. జస్ట్ ఊరికే చూడండి. హలో దిస్ ఈస్ సాగర్. హలో మాన్సీ. యు ఆర్ అపెండింగ్ ఎనీథింగ్. ఇప్పుడు నాకు అలా కాదు, ప్యూర్ గా కావాలంటే అగైన్ న్యూ స్ట్రింగ్ బిల్డర్ ఇచ్చేసి ఎస్బి డాట్ అపెండ్ హాయ్ దిస్ ఈస్ ఫ్రెష్. అర్థమైందా? ఇఫ్ యూ వాంట్ టు మాడిఫై, ఇఫ్ యూ వాంట్ టు అపెండ్ ఇట్, ఇఫ్ యూ వాంట్ టు అగైన్ రీఇనిషియలైజ్ ఇట్ యాస్ ఎ న్యూ ఆబ్జెక్ట్ యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్. అంటే న్యూగా మళ్ళీ చేయొచ్చు. మీరు స్ట్రింగ్ ని మాడిఫై చేయొచ్చు, మళ్ళీ ఫ్రెష్ గా కొత్త స్ట్రింగ్ కావాలన్నా తీసుకోవచ్చు. యూ కెన్ డూ ఎనీథింగ్ బట్ సేమ్ ఆబ్జెక్ట్ కి ఇనిషియలైజ్ అవుతుంది. మీరు ఎప్పుడైతే న్యూ కీవర్డ్ వాడతారో న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే, న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఉన్నదాన్ని యాడ్ చేయాలి, మాడిఫై చేయాలంటే యూ కెన్ రిమూవ్ ఇట్. ఓకే, సో దట్ ఈస్ ద స్ట్రింగ్ బిల్డర్. దీంట్లో ఇన్బిల్ట్ ఆపరేషన్స్ ఏమేమి ఉన్నాయి మనం చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ బై డిఫాల్ట్ లెంత్ అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ లెంత్ ఈక్వల్ టు int length ఈక్వల్ టు ఎస్బి డాట్ లెంత్. అది యూనో ఆ స్ట్రింగ్ లెంత్ కింద వస్తుంది. గాట్ ఇట్. లెంత్ తర్వాత int index ఈక్వల్ టు ఎస్బి డాట్ టు స్ట్రింగ్. దీని స్ట్రింగ్ లోకి మార్చాలి. దాని తర్వాత we have ఇండెక్స్ ఆఫ్ దేని ఇండెక్స్ నువ్వు కనుక్కోవాలి. ఫస్ట్ అది స్ట్రింగ్ లోకి మారాలి. ఇండెక్స్ ఆఫ్ నేను దేని ఇండెక్స్ కనుక్కోవాలి, ఎఫ్ ఇండెక్స్ కనుక్కోవాలి. ఓకే, సో ఇప్పుడు ఎఫ్ ఇండెక్స్ కనుక్కోవాలంటే దాని ఇండెక్స్ అంటే ఏంది, ఏదైనా సరే ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎంటీ స్పేస్ ఇచ్చా, అది 0th ఎలిమెంట్. హెచ్ ఉంది, అది ఫస్ట్ ఎలిమెంట్. ఇది ఐ ఉంది, అది సెకండ్ ఎలిమెంట్. అంటే ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 0. ఓకే, 0 1 2. ఇప్పుడు ఫైనల్ గా దీని లెంత్ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ 15 అనుకో. 15 అయితే లాస్ట్ ఎలిమెంట్ లెంత్ ఎంత, ఇండెక్స్ ఎంత అవుద్ది, 14 అవుద్ది. ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి. అలానే ఎఫ్ ఇండెక్స్ వస్తుంది మనకి. గాట్ ఇట్. దాన్ని ఇండెక్స్ ఆఫ్ అని మనం పిలుస్తాం. ఓకే, తర్వాత సబ్ స్ట్రింగ్. సో స్ట్రింగ్ subs ఈక్వల్ టు ఎస్బి డాట్ టు స్ట్రింగ్ డాట్ సబ్ స్ట్రింగ్ ఆఫ్ ఇండెక్స్ 6,9. అంటే 6,9 ఇండెక్స్ దీనికి ఎక్కడి నుంచి అక్కడ వరకు వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది అనుకోండి. ఈ క్యారెక్టర్స్ వరకు వస్తాయి మనకి. అర్థమైంది కదా.
చూడండి కావాలంటే ప్రింట్ చేసి చూపిస్తా. చూడండి ఈస్ ఫ్రీ 12, 17 ఇది 12th ఇండెక్స్. గాట్ ఇట్. అలా. సో దట్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్ అండ్ దీస్ ఆర్ ద ఇన్‌బిల్ట్ మెథడ్స్. ఇండెక్స్ ఆఫ్, రీప్లేస్ అంటే నేను ఒక వర్డ్‌ని రీప్లేస్ చేసి ఇంకో వర్డ్‌కి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది ఫ్రెష్ ఉంది. ఫ్రెష్ బదులు నేను క్యాండీ పెట్టాలి. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? అర్థమైంది కదా చూడండి. ఎస్‌బి డాట్ టు స్ట్రింగ్ ఇది స్ట్రింగ్ అంటే ఇది స్ట్రింగ్ బిల్డర్ కాబట్టి ఎవ్రీ టైమ్ టు స్ట్రింగ్‌లో కన్వర్ట్ చేసి చేయాలి మీరు. అర్థమైంది కదా అలా. డాట్ రీప్లేస్ ఫ్రెష్ విత్ క్యాండీ. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? అలా. ఫైనల్‌గా దాన్ని స్ట్రింగ్ అవుట్‌పుట్‌లోకి తీసుకుంటున్నాం. అంటే ఒక స్ట్రింగ్‌లోకి తీసుకుంటున్నా. దాన్ని బట్టి మనము ప్రింట్ చేద్దాం. లెట్స్ సీ. చూడండి థిస్ ఈస్ క్యాండీ అంటే ఫ్రెష్ బదులు రీప్లేస్ చేశా. అక్కడ మల్టిపుల్ ఉంటే మల్టిపుల్ మనం రీప్లేస్ చేయాలి. అట్లా 2 అప్పర్ అంటే అన్ని అప్పర్ కేస్, 2 లోవర్ అంటే అన్ని లోవర్ కేస్‌లోకెళ్తాయి. ఈ విధంగా డిఫాల్ట్ వాల్యూస్ యూ కెన్ ఏబుల్ టు డూ అండ్ దీస్ ఆర్ ద ఇన్‌బిల్ట్ ఆపరేషన్స్. ఓకే. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ అరేస్. అరేస్ అంటే ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ మల్టిపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కోర్సెస్‌లోకెళ్ళాను. డాట్ నెట్ ఫుల్ స్టాక్‌లోకెళ్ళాను. డాట్ నెట్ ఫుల్ స్టాక్‌లో కంటే కూడా ఇక్కడ మల్టిపుల్ కోర్సెస్ ఉన్నాయి కదా! మల్టిపుల్ కోర్సెస్ స్టోర్ చేయాలి. మల్టిపుల్ స్టూడెంట్‌ని స్టోర్ చేయాలి. అదే ఒకటే కోర్స్‌లో మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అదే ఒకే సబ్జెక్ట్‌లో మల్టిపుల్ మాడ్యూల్స్ ఉన్నాయి. అదే మల్టిపుల్ మాడ్యూల్స్‌లో ఒక్కొక్క మాడ్యూల్‌లో మల్టిపుల్ టాపిక్స్ ఉన్నాయి. ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. దాన్ని అరేస్ అంటాం. ఓకే. ఒరేస్ కాదు అరేస్. సో లెట్స్ క్లోజ్ దిస్ ఫైల్. క్లోజ్ ఆల్ ద ఫైల్స్. అరే ఇస్ ద కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్. నేను మీకు సింపుల్‌గా చూపించేస్తా. అరేస్ ఈఎక్స్‌వి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకేముందంటే స్ట్రింగ్ కాదు ఇది స్టాటిక్. అదే ఎందుకు ఎర్రర్ వచ్చిందని చూస్తా ఉన్నా. సో డిక్లరేషన్ ఎలా ఉంటదంటే ఇప్పుడు డేటా టైపు స్క్వేర్ బ్రేసెస్ వేరియబుల్ నేము. హలో. చెప్పండి. పైనున్నారా? ఓకే. రైట్. ఇచ్చేసి బయలుదేరండి అయితే. సరే. సరే. నేను మళ్ళీ మాట్లాడతాను. ఆ! మీరు బయలుదేరండి. నేను మళ్ళీ మాట్లాడతా. ఆ! ఆ! వాటర్ బాటిల్ మీదైతే మీరు తీసేసుకోండి. మీ వస్తువులుంటే తీసేసుకోండి బ్రో ఇబ్బందేం. సరే. సో సారీ ఫర్ థట్. డేటా టైపు డిక్లరేషన్ స్క్వేర్ బ్రేసెస్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ మళ్ళీ డేటా టైపు దాని సైజు. దాని సైజ్ ఎంత 2 వాల్యూస్ స్టోర్ చేయాలా? 10 వాల్యూస్ స్టోర్ చేయాలనేది యూ కెన్ డిసైడ్ అన్నమాట. ఓకే. ఇట్స్ ఫిక్స్డ్ సైజ్ బై డిఫాల్ట్. ఓకే. మీరు డిక్లేర్ చేసే పనైతే. ఇంకో విధంగా కూడా మీరు డిక్లేర్ చేయొచ్చు. ఎలా అంటే వితౌట్ ఫిక్స్డ్ చూపిస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఐ వాంట్ టు స్టోర్ నంబర్స్. నమ్స్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 10. 10 నంబర్స్ మాత్రమే నేను స్టోర్ చేయగలను. అలా అంటే అప్పుడు ఇలా ఇవ్వచ్చు. అంటే ఫిక్స్డ్ డిక్లరేషన్. అర్థమైంది కదా! అప్పుడు నేనేం చేయొచ్చు? నంబర్స్ దీన్నెలా ఇవ్వచ్చు? మనం దీన్నెలా స్టోర్ చేయొచ్చంటే ఇండెక్స్‌తో స్టోర్ చేయొచ్చు. ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 0. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మీరు చెప్పండి 10 నంబర్స్ అంటే ఇండెక్స్ 0తో స్టార్ట్ అయితే ఫస్ట్ వాల్యూ 0 ఇండెక్స్‌లో ఉంది. లాస్ట్ వాల్యూ 9థ్ ఇండెక్స్‌లో ఉంది. అంతేనా? కాబట్టి నువ్వు ఫస్ట్ ఎలిమెంట్ నువ్వేదైనా స్టోర్ చేయాలంటే ఎలాగా? నమ్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1. నమ్స్ ఆఫ్ 1 ఈక్వల్ టు 2. నమ్స్ ఆఫ్ 9 ఈక్వల్ టు 99. నమ్స్ ఆఫ్ 10 ఇస్తే ప్రాబ్లమ్ అవుతది. ఎందుకంటే లాస్ట్ వాల్యూ 9 ఉండేది. నమ్స్ ఆఫ్ 10 ఉండదు. నమ్స్ ఆఫ్ 10 ఉండదు. సైజ్ 10 కానీ ఇండెక్స్ 9. ఇక్కడ మీకు చూడండి అరే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వస్తది. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్?
ఇక్కడ నేను ప్రింట్ చేస్తాను దాన్ని. అంటే ఇండెక్స్ వచ్చి 10 ఉంటది. కానీ ఇండెక్స్ వచ్చి 9 ఉంటది. ఎందుకంటే సైజ్ 10 కానీ ఇండెక్స్ 9 లాస్ట్ 0-9 కాబట్టి 10 సరిపోయింది. ఇప్పుడు మీరు console.write లైన్ ప్రింట్ చేయండి. జస్ట్ ఊరికే ఇక్కడ ఫెయిల్ అవుతది. చూడండి ఏమైంది చూడండి. ఇండెక్స్ ఔట్ ఆఫ్ రేంజ్ ఎక్సెప్షన్ కదా! అట్లా. సో 9 ఉంది కానీ 10 రాదు. మీరు స్టోర్ చేయాలంటే ఇలా స్టోర్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. బట్ ఫైనల్‌గా దాన్ని ప్రింట్ చేస్తే యూ కెన్ ఏబుల్ టు గెట్ ఇట్. కానీ ఇక్కడ అరే అనేది యాక్చువల్‌గా ఇట్స్ అన్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్. అంటే ఆబ్జెక్ట్ అంటే ఇట్స్ నాట్ నార్మల్ ప్రిమిటివ్ టైప్. సిస్టమ్ డాట్ ఇంటూ 32 ఓకే. ఇట్స్ ఎ డేటా టైప్. అంటే సిస్టమ్ క్లాస్‌లోనే ఉంది ఇంటిజర్. సో దాన్ని మీరు ఎలా ప్రింట్ చేయాలంటే 1 బై 1 మీరు మొత్తాన్ని ఒకటేలా ప్రింట్ చేయలేరు. 1 బై 1 ప్రింట్ చేయాలంటే యూ వాంట్ టు టేక్ ఫర్ ఇంట్ I ఈక్వల్ టు 0 ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 0 కదా! I లెస్ దెన్ నమ్స్ డాట్ లెంగ్త్. ఫర్ లూప్‌లోనే మీరు ప్రింట్ చేయగలగాలి. లేదంటే చేయలేరు. నేను అదే చెప్తున్నా. మొత్తం ఒకటేసారి ప్రింట్ చేస్తే ఆబ్జెక్ట్ ప్రింట్ అవుద్ది. నమ్స్ ఆఫ్ I తీసుకున్నారనుకోండి ఎవ్రీ టైమ్ 0 నుంచి లాస్ట్ వరకు అన్నీ ప్రింట్ అవుతాయి. గాట్ ఇట్. ప్రస్తుతానికి మీరు అన్ని వాల్యూస్ లేవు. లేనివి జీరోస్ కానీ ఉన్నవి ప్రింట్ అవుతాయి. లేనివి జీరోస్ ఎందుకు ప్రింట్ అవుతాయి? బై డిఫాల్ట్ నేనేం చెప్పాను? డేటా టైప్ ఏదైతే దాని డిఫాల్ట్ వాల్యూ ఇస్తది. ఒకవేళ అది స్ట్రింగ్ అరే అయితే? స్ట్రింగ్ అరే అయితే నల్ వస్తది. ఇంట్ కాబట్టి 0. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? అలాగా ఇట్ విల్ బి దేర్. అదే నేను ఫ్లోట్ ఇస్తే మార్క్స్ ఈక్వల్ టు న్యూ ఫ్లోట్ ఆఫ్ 10. సేమ్ దాన్ని కూడా అంతే. మార్క్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు 10.2 మార్క్స్ ఆఫ్ 4 10.11 దానికి F అని పెట్టండి. సో దట్ ఇట్ విల్ డిటర్మైన్ ఇట్ ఈస్ ఎ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ. సో ఇలా చేయొచ్చు. ఇంటిజర్ అదే అరే ఇండెక్స్ ద్వారా. లేదంటే డైరెక్ట్‌గా మీరు ఫర్ ఈచ్ తీసుకోవచ్చు. ఫర్ ఈచ్ ఫ్లోట్ ఎలిమెంట్ ఇన్ మార్క్స్. ఎలిమెంట్ డైరెక్ట్‌గా అంటే ఇప్పుడేమవుద్దంటే ఇందాక ఇండెక్స్ ద్వారా రీడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇండెక్స్ ద్వారా కాదు. ఎవ్రీ ఎలిమెంట్ బయటికి తీసుకొచ్చి, ఆ తీసుకొచ్చిన ఎలిమెంట్ అలా ప్రింట్ చేస్తాం ఉన్నదంతా. ఇప్పుడు మీరు 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ 10లో నువ్వు ఇచ్చిన వాల్యూస్ 2నే కదా! మిగతావన్నీ జీరోసే. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? అలా. అర్థమైందా? అలా మల్టిపుల్ వాల్యూస్ యూ కెన్ స్టోర్. అర్థమైందా? మల్టిపుల్ వాల్యూస్ యూ కెన్ స్టోర్ అండ్ యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఇట్. ఇప్పుడు ఇంకొక డిక్లరేషన్ చూపిస్తా. ఇది ఇంత బానే ఉంది. దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు నాకు సైజ్ వద్దు. నాకు ఎన్ని కావాలో అవి డైరెక్ట్‌గా ఇస్తాననుకుంటే ఇలా ఇవ్వచ్చు. ఇంట్ నంబర్స్ ఈక్వల్ టు డైరెక్ట్‌గా నేను ఇలా ఇవ్వచ్చు. ఇప్పుడు ఏమవుతదంటే డైరెక్ట్‌గా ఇది ఎంతైతే సైజ్ ఉందో 1, 2, 3, 4, 5, 6, 7 డైరెక్ట్‌గా దాని సైజ్ అంతే అవుతది. చూడండి. ఇంట్ లెంగ్త్ ఈక్వల్ టు నంబర్స్ డాట్ లెంగ్త్. చూడండి ఇప్పుడు ఫర్ ఈచ్ తీసుకోండి. ఫర్ ఈచ్ ఇప్పుడు మీకు ఈ డేటా టైప్ తెలీదనుకోండి. ఇంటో, ఫ్లోటో అన్నీ కలిపి ఉన్నాయనుకోండి. అప్పుడేమవుతది? వేర్ ఎలిమెంట్ ఇన్ నంబర్స్ అంటే నీకు తెలీదు డేటా టైపు. వేర్ అంటే డైనమిక్‌గా తీసుకుంటది. అంటే ఆ డేటా టైప్ నీకు తెలియకపోయినా పర్లేదు. డైనమిక్‌గా తీసుకొని అది ఏ డేటా టైప్ అయితే అది ప్రింట్ అవుతది. గాట్ ఇట్. ప్రింట్ అయినయా మొత్తము? సో, అలా మనం చేసుకోవచ్చనమాట. ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ కోర్సెస్ తీసుకుంటా. డాట్ నెట్, జావా, పైథాన్. సో, నేను డైరెక్ట్‌గా ఏం చేయొచ్చు? ఫర్ ఈచ్ వేర్ కోర్స్ ఇన్ కోర్సెస్. కోర్స్ ఇన్ కోర్సెస్. అంటే ఒక కోర్స్ ఇస్ ఎ లోకల్ వేరియబుల్. ఇక్కడ వరకే ఇది పనిచేస్తది. అంటే ఈ కోర్స్‌లో నుంచి వచ్చే ప్రతి వాల్యూ ఈ కోర్స్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసి మనం ప్రింట్ చేస్తున్నట్టు లెక్క. రెఫర్ చేసి. అర్థమైందా? అలా. సో, యూ కెన్ డైరెక్ట్‌లీ డిక్లేర్ యూజింగ్ థీస్ ఫ్రేజెస్ అండ్ గివ్ ద వాల్యూస్. ఇట్ విల్ ఆటోమేటికల్లీ కాలిక్యులేట్ ద లెంగ్త్. నువ్వెంతైతే ఇచ్చావో అదే లెంగ్త్ ఫైనల్‌గా. నువ్వు ఇంక దాన్ని చేంజ్ చేయలేవు గుర్తుపెట్టుకో. బట్ ఇఫ్ యూ డిక్లేర్ విత్ సమ్ సైజ్ యూ కెన్ ఏబుల్ టు మోడిఫై ఇట్. అర్థమైందా? అంటే ఇది ఒక పద్ధతి. సో, థిస్ ఈస్ ద వే యూ కెన్ ఏబుల్ టు డూ ఫ్యూ ఆఫ్ ద థింగ్స్ ఇన్ అరే. జీరో బేస్డ్ ఇండెక్సింగ్ చెప్పాను కదా! ఫిక్స్డ్ సైజ్. ఇలా యూ కెన్ ఏబుల్ టు డిక్లేర్ అన్నమాట. ఇప్పుడేందంటే మనకి జాగుడ్ అరే, మల్టీ డైమెన్షనల్ అరే అని ఉంటది. ఇప్పుడు నేను మల్టీ డైమెన్షనల్ అరే చెప్తా. 2/2, 3/3 అని మనం మల్టిపుల్‌గా చేసుకోవచ్చు. దాన్నెలా యాక్సెస్ చేయాలి?
మల్టీ డైమెన్స్ అరే అని ఒకటి క్రియేట్ చేసాం. ఇప్పుడు మల్టీ డైమెన్షన్ అరే అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అలా మల్టిపుల్ యాక్సిస్ ఉండొచ్చు అనమాట. గాట్ ఇట్? యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్. ఇప్పుడు ఐ హ్యావ్ ఇంట్ 1, 2 మార్క్స్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 3, 3 ఇలా ఇచ్చాను అనుకోండి. అంటే నేను 3/3 అరే ఒకటి క్రియేట్ చేశాను. గాట్ ఇట్? సెకండ్ దానికి నేనేమి ఇవ్వలేదు. బట్ మల్టిపుల్‌గా నేను ఎంతైనా ఇవ్వచ్చు. అప్పుడు నేనేం చేయొచ్చు తెలుసా? చూడండి. మార్క్స్ ఆఫ్ 1 ఈక్వల్ టు న్యూ చూడండి న్యూ అరే ఇంట్ ఆఫ్ 3, ఇలా ఇచ్చేసి కౌంట్ 3 కౌంట్ 3 డైరెక్ట్‌గా ఇవ్వచ్చు. ఒక సెకండ్ ఆగండి. ఇదే ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. సరే. ఫస్ట్ టైమ్ మనం ఏం చేద్దామంటే దీనికి సైజ్ 3 ఇచ్చాం. దీనికి కూడా సైజ్ 3 ఇవ్వచ్చు. బట్ అవసరం ఏం లేదు. 1 కూడా అవసరం లేదు. మనం డైనమిక్‌గా ఇవ్వాలి. అంటే 3 డైమెన్షన్ అంటే ఫస్ట్‌దొచ్చి ఎక్స్ యాక్సిస్‌లో మనకి 1, 2, 3 డైమెన్షన్ ఉన్నాయి. ఓకే. సెకండ్ రోస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్‌ది రోస్ అవుతది. అంటే మనకి 3 రోస్ ఉన్నాయి. కాలమ్స్ ఎన్ని కావాలి ఇంకా మనం డిసైడ్ చేయాలి. మనకు 2 ఉండొచ్చు. కాలమ్స్ దీనికి 1 ఉండొచ్చు. అసలు దీనికి ఒకటే ఉండొచ్చు. దీనికి 2 ఉండొచ్చు. దీనికి 3 అవి మనం డిసైడ్ చేస్తామనమాట. సో, యూ కెన్ ఏబుల్ టు డైనమికల్లీ డిసైడ్ వెదర్ యూ హావ్ మల్టీ డైమెన్షన్ ఆర్ నాట్ అనేది నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. అర్థమైందా? అప్పుడు మనం ఏం చేయాలి? మార్క్స్ ఆఫ్ 1, ఈక్వల్ టు మనం ఇలా డిక్లేర్ చేసుకోవచ్చు. 1, కామా ఇచ్చి ఆహ్, అప్పుడు నువ్వు డైరెక్ట్‌గా చూడండి. అంటే మార్క్స్ ఆఫ్ 1లో నేనిచ్చాను 3 ఎలిమెంట్స్ ఇచ్చా. అర్థమైందా? అదే నేను మార్క్స్ ఆఫ్ 1, 1లో ఏమివ్వచ్చంటే మళ్ళీ ఆహ్, న్యూ ఇంట్ ఆఫ్ ఇలా ఇవ్వచ్చు. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఆహ్, టు 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 ఒక్క సెకండ్. న్యూ ఇంట్ ఆఫ్ డైరెక్ట్‌గా నేను ఇలా ఇవ్వచ్చు. తర్వాత మళ్ళా నేను మార్క్స్ ఆఫ్ 1, 2లో ఏమివ్వచ్చు? 3 ఇవ్వచ్చు. మళ్ళా నేను మార్క్స్ ఆఫ్ 1, 3లో ఏమివ్వచ్చు? 4 ఇవ్వచ్చు. అంటే, అంటే ఇప్పుడేమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ రోలో నేను 3, 3 రోస్ ఇచ్చా. మళ్ళా నెక్స్ట్ కాలమ్స్ గూడా ఇచ్చా. అర్థమైందా? సో, అంటే ఐ హావ్ రోస్ అండ్ కాలమ్స్. ఇది కన్‌ఫ్యూజన్‌గా ఉంటది స్టార్టింగ్‌లో. బట్ ఇది మీరిప్పుడు ఎవరు వాడరు. కానీ థింగ్ ఏందంటే దాన్ని అలా వాడొచ్చని ఎగ్జాంపుల్ చెప్పడానికి నేను మీకు చెప్తున్నా. ఇంకొకటి మనం డిక్లేర్ చేయొచ్చు. ఇప్పుడిక్కడ ఐఈజే, ఐఈజే అని రోస్ ఉన్నాయి, కాలమ్స్ ఉన్నాయి. వాటిని రీడ్ చేయాలంటే కూడా పెద్ద తలనొప్పే. ఫస్ట్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0 ఐ లెస్ థాన్ మార్క్స్ ఆఫ్ లెంత్. దాని తర్వాత మళ్ళా జే గూడా ఉంది గదా! ఫర్ ఇంట్ జే ఈక్వల్ టు 0
j less than marks dot length j plus plus. అంటే i, j రెండు కలిపి మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే వి నీడ్ టు యాక్సెస్ ఇట్. అదర్‌వైజ్ వి కెనాట్ యాక్సెస్ ఇట్. ఇప్పుడు చూడండి కన్సోల్ డాట్ రైట్ లైన్ మార్క్స్ ఆఫ్ i, j. అదర్‌వైజ్ యూ కెనాట్ యూజ్ ఇట్. లేదంటే దాన్ని యూజ్ చేయలేవు. ఇట్ విల్ బి లిటిల్ బిట్ కన్‌ఫ్యూజ్ బట్ యూ నో నీడ్ టు గో డీపర్. యాస్ ఆఫ్ నౌ మీరు దీన్ని ఓన్‌గా ఏం రాయరు. ఓకే. 1, 3 ఇచ్చా. మనకి యాక్చువల్‌గా హైయెస్ట్ సైజే 3. థర్డ్ ఇండెక్స్ రాదు కదా! 2 వస్తది. ఇది 0 వస్తది. ఇది 1 వస్తది. ఇది 2 వస్తది. అర్థమైంది కదా! హైయెస్ట్ ఇండెక్స్ 3 ఉన్నప్పుడు థర్డ్ ఇండెక్స్ రాదు కదా! 0-2నే కదా ఉంటది. ఇప్పుడు మీరు యాక్సెస్ చేయగలుగుతారు దాన్ని చూడండి. i, j. ఆ! మేబీ మనం అన్ని వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి ప్రాబ్లమ్. సో, నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇదంతా తీసేసి డైరెక్ట్‌గా ఒకటిచ్చేస్తా. 1, 2, 3. 3. 3, 4. 7, 8, 9 ఇలా ఇద్దాం. ఒక మల్టీ డైమెన్షన్ అరే ఇది. దీన్నెలా అర్థం చేసుకోవాలో చెప్తా చూడండి. ఇది మల్టీ డైమెన్షన్ అరేనే. 2 డైమెన్షన్స్‌లో మనకున్నాయి వాల్యూస్. చూడండి. సో, ఇప్పుడు ఏమవుతదంటే ఇక్కడ ఇదొక డైమెన్షన్. అంటే రోస్ ఇవి. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. ఇది కూడా రోస్. ఇదొక రో. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో. మళ్ళా ఎవ్రీ రోలో 3 కాలమ్స్ ఉన్నాయి. ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్, థర్డ్ కాలమ్. అన్నీ ఈవెన్‌గా ఉన్నాయి కదా! అన్నీ ఈవెన్‌గా ఉన్నాయి. కానీ ఇక్కడేందంటే మీకు 4 రోస్ ఉన్నాయి. 3 కాలమ్స్ ఉన్నాయి. 4 రోస్ అంటే ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో. మళ్ళా కాలమ్స్‌లో ప్రతి దాంట్లో 4 ఉన్నాయి. అప్పుడు మీరేం చేయొచ్చంటే ఇక్కడ మీరు 4 ఇచ్చి ఇక్కడ మీరు కామా పెట్టేయొచ్చు. అంటే మీకు తెలీదు గదా! మనకు తెలీదు ఏమున్నాయో. అట్లైనా చేయొచ్చు. లేదంటే ఇది తీసేసి ఇక్కడేం మీరు మెన్షన్ చేయలేదు. ఇక్కడ న్యూ ఇచ్చారు గదా! ఇక్కడ న్యూ ఇంట్ ఆఫ్ ఇచ్చి ఇక్కడ 4 కామా ఇక్కడ 4 ఇచ్చి ఇక్కడ మీరు కామా పెట్టి వదిలేయొచ్చు. సో, డైనమిక్‌గా ఏం చేసుకుంటదంటే కామా పెడితే కామా గూడా పెట్టాల్సిన అవసరం లేదండి. కామా పెడితే కాలమ్స్ ఎన్నున్నాయో అది ఆటోమేటిక్‌గా తీసుకుంటది. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? హౌ మెనీ కాలమ్స్ ఆర్ దేర్ ఇట్ విల్ ఆటోమేటిక్‌లీ టేక్ ఇట్. ఒక్కసారి సింటాక్స్ చూద్దాం. సరే. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇలానే పెట్టేద్దాం. మల్టీ డైమెన్షన్ అరే. ఓకే. ఇలా పెట్టినప్పుడు ఏమవుతదంటే, ఇక్కడ మల్టీ డైమెన్షన్ అరే అని చెప్పి మనం మెన్షన్ చేస్తున్నట్టు. ఇట్ విల్ ఆటోమేటిక్‌లీ టేక్ ఇట్. ఇంకేమి ఇవ్వబలే. అంటే డైరెక్ట్‌గా వాల్యూస్ ఇస్తున్నావు కాబట్టి. అదే ఇప్పుడు చూడండి. యూ కెన్ ప్రింట్ ఇట్. స్టాప్ అండ్ రీబిల్డ్ ఇట్. Marks is not null here. Wrong index is expected to. Marks of I, j. మీరు డైరెక్ట్‌గా యాక్సెస్ చేయలేరు. సో, దేర్ ఈస్ ఎ మెథడ్. గెట్ ఐ థింక్ లెంగ్త్ ఆఫ్ I అనుకుంటా. ఓకే. మళ్ళీ ఇక్కడ గెట్ లెంగ్త్ ఆఫ్ j. యూ కెన్ డూ థిస్. అర్థమైందా?
సో అప్పుడు I, J మీరు ఇవ్వచ్చు. I, J మీరు ఇవ్వచ్చు అనమాట. ఓకే, I కాదు 0, 1 సో అప్పుడు I, J మీరు ఇవ్వచ్చు మార్క్స్ డైరెక్ట్లీ. సో ఇలా తీసుకుందాం. అంటే అక్కడ మనం కామా ఇచ్చాం కాబట్టి జావాలో అయితే ఇలా రీడ్ చేస్తాం, సి షార్ప్లో ఇలా రీడ్ చేయాలి. అప్పుడు I, J ఇలా ఇస్తాం, ఇలా ఇస్తాం. అంటే మనం ఇక్కడ కామా సపరేటెడ్ ఇచ్చాం కాబట్టి లెట్స్ ట్రై నౌ. బట్ ఇది మీరు పెద్దగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, మనం పెద్ద వాడం. థింగ్ ఏంటంటే మీకు అర్థం అవడం కోసమే చెప్తున్నాం అనమాట. జాగుడ్ అరే అని ఉంటది. ఇప్పుడు నేను ఇది చెప్పబోయేది. జాగుడ్ అరే అంటే మీరు ఫస్ట్ డైమెన్షన్ ఫిక్స్ చేశారు, సెకండ్ డైమెన్షన్ ఫిక్స్ చేయాల, మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఇది జాగుడ్ అరే అంటారు దాన్ని. అంటే దీని మీద ఇంటర్వ్యూ క్వెషన్ ఉంటది. కానీ ఇప్పట్లో అయితే నేను లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి ఎవరు నన్ను జాగుడ్ అరే అని అడగల. అప్పుడెప్పుడో చిన్నప్పుడు అడిగేవాళ్ళు. ఎప్పుడు 2019-20లో. ఇప్పుడైతే నన్ను జాగుడ్ అరే అని అడిగిన హెచ్ఆర్ లేరు, నేను అడగట్లేదు. పెద్ద ఇంపార్టెన్స్ లేదు దాంట్లో. అది ఎప్పుడంటే ఇంట్ ఆర్, ARR ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 3 సైజ్. అంటే మనం సెకండ్ ఇండెక్స్ మనం ఫిక్స్ చేయాల. దట్ ఈస్ జాగుడ్ అరే. అది మీరు సెకండ్ ఇండెక్స్ లో మీరు డైనమిక్ గా 1 కాలమ్ అయినా స్టోర్ చేసుకోవచ్చు, 2 కాలమ్ అయినా స్టోర్ చేసుకోవచ్చు, 3 అయినా 4 అయినా ఎన్నైనా స్టోర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ జాగుడ్ అరే. ఓకే, అన్‌డిఫైన్డ్ లెంత్ అంటే సెకండ్‌ది ఇస్ అన్‌డిఫైన్డ్. ఫస్ట్‌ది డిఫైన్డే, కానీ సెకండ్‌ది అన్‌డిఫైన్డ్. అప్పుడు మీరేం చేయొచ్చు, మీరు ఎలా డిక్లేర్ చేయొచ్చు. నేనేం చెప్పాను, 0th ఎలిమెంట్‌లో ఐ హావ్ ఓన్లీ 2 ఎలిమెంట్స్. ఫస్ట్ ఎలిమెంట్‌లో ఐ హావ్ 3. థర్డ్ ఎలిమెంట్‌లో ఐ హావ్ 4. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? అలాగా నేను మల్టిపుల్‌గా నేను ఎన్ని కావాలంటే అన్ని స్టోర్ చేయొచ్చు. ఇది ఫీజిబుల్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అరే ఆఫ్ 0 ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్, నేను 3 ఎలిమెంట్స్ స్టోర్ చేస్తా, 1, 2, 3. అర్థమైంది కదా? అదే నేను ఇండెక్స్ ఆఫ్ 1లో కూడా మళ్ళీ 3 స్టోర్ చేసుకుంటా, లేదంటే 4 స్టోర్ చేసుకుంటా. ఇప్పుడు 4 అంటే నాకు ఎన్ని కావాలో అన్ని స్టోర్ చేయాలి. అంటే సెకండ్ డైమెన్షన్ ఇస్ నాట్ ఫిక్స్డ్. ఆ సెకండ్ డైమెన్షనే ఇది మనకి ఎన్ని కావాలి అనేది. ఇదొచ్చి జస్ట్ రో. ఇప్పుడు నేను మళ్ళీ అరే ఆఫ్ 2 ఇచ్చాను అనుకోండి, న్యూ ఇంట్ ఆఫ్ 5. సో ఇప్పుడు 5 అయింది. సో ఇప్పుడు మీరు కరెక్ట్‌గా చూస్తే 3 అంటే ఏంటి, 3 రోస్ కదా! 3 రోస్ సరిపోయినాయి. ఇప్పుడు అరే ఆఫ్ 3ని మీరు చేయలేరు. ఎందుకంటే సరే చేసినా కూడా మీకు ప్రాబ్లమ్ వస్తది కాబట్టి మీకు అర్థమవుతది. అరే ఆఫ్ 3ని మీరు చేయలేరు. చేస్తే ఇండెక్స్ ఆఫ్ ఔట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వస్తది. ఎందుకొస్తదంటే రో సైజ్ ఎంత 3 మీరు ఎక్కువ ఇవ్వలేదు కాబట్టి అరే ఆఫ్ 3 పనిచేయదు. ఇండెక్స్ 0 వరకే. కానీ కాలమ్స్ మాత్రం వేరియబుల్ లెంత్ ఈ మూడిట్లో మీరు ఎంతైనా ఇచ్చుకోవచ్చు. గాట్ ఇట్. దట్ ఈస్ ద వేరియబుల్ లెంత్. దాన్ని జాగుడ్ అరే అంటాం. ఫర్ ఈచ్ వేర్ ఎలిమెంట్స్ ఇన్ అరే యూ కెన్ ఏబుల్ టు యూజువల్లీ యూ కెన్ ఏబుల్ టు ప్రింట్ దట్. ఏదైతే ఉందో ఫస్ట్ ఎలిమెంట్స్ అంటే మనం ఏం చేస్తాము, ఫస్ట్ మనం కాలమ్స్ అని రీడ్ చేస్తాం. సరే, రోస్ అని రీడ్ చేస్తాం. అప్పుడు మీకు రో వస్తది. రో ఏమొస్తది, అరే ఆఫ్ 0 అంటే ఈ 3 వస్తాయి. అంతేనా? మళ్ళా ఇది కూడా ఒక అరేనే కదా! అలాగ మీరు మళ్ళా అగైన్ ఫర్ ఈచ్ తీసుకొని వేర్ ఎలిమెంట్ ఇన్ దిస్ ఎలిమెంట్స్. అప్పుడు 1, 2, 3 మళ్ళా మీరు 1 బై 1 ప్రింట్ చేయాలి. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? అలా. అంటే అప్పుడు నేను 1 బై 1 ప్రింట్ చేసిన తర్వాత లాస్ట్‌లో కన్సోల్ డాట్ రైట్ లైన్ రాస్తా. అంటే తర్వాత నెక్స్ట్ లైన్‌కెళ్తది. అంటే ఈ నెక్స్ట్ లైన్ ఇక్కడ సెపరేట్‌గా ఎందుకు రాసాను ఎంప్టీ అంటే, ఈ పక్కన ఎలిమెంట్స్ రో మొత్తం ప్రింట్ అయ్యి పక్కన. దాని తర్వాత నెక్స్ట్ లైన్‌కెళ్ళేటప్పుడు నెక్స్ట్ రోకెళ్ళేటప్పుడు రైట్ లైన్ ఇచ్చినప్పుడు అవి ఇలానే ప్రింట్ అవుతాయి. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? దానికోసం నేను ఇలా ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఒకసారి. ఎక్స్‌పెక్టెడ్ ఏదో మిస్ అయింది. ఓకే. 2 ఫర్ ఈచ్ లూపులు రాసాం కాబట్టి మనకొక బ్రేసెస్ మిస్ అయింది. యూ నీడ్ టు పుట్ ద బ్రేసెస్. చూడండి. అది ఏదైతే ఉందో నేను అలాగే ప్రింట్ చేశా. అలా ప్రింట్ చేయడానికి 1 బై 1 ఇచ్చా. అంటే ఫస్ట్ మనకేముంది, ఇదుంది. ఫైనల్‌గా మనకు అరే ఎలా ఉందో మళ్ళా ఇంకొకసారి రాసి చూపిస్తా. మనకు అరే ఎలా ఉందంటే ఇలా ఉంది. 1, 2, 3 మళ్ళా కామా 1, 3, 4, 4 కామా 1, 2, 3, 4, 5 ఇలా ఉంది. సో ఇలా ఉన్నప్పుడు
ఇది చూడండి, ఇది 3 డైమెన్షన్ సరిపోయింది. అదే ఫస్ట్ డైమెన్షన్‌లో 3 సరిపోయింది. అంటే లెంత్ 3 రోస్ సరిపోయినాయి కదా! 3 రోస్ సరిపోయినాయి. కానీ ఎవ్రీ రోలో వాల్యూస్ కాలమ్స్ ఎన్ని కావాలా? ఫస్ట్ దానికి మనం 3 ఇచ్చాం. సెకండ్ దానికి అంటే ఇండెక్స్ ఈ రోకి మనం 4 వాల్యూస్ ఇచ్చాం. కాబట్టి 4. మళ్ళా థర్డ్ దానికి మనము 5 వాల్యూస్ ఇచ్చాం. కాబట్టి 5. దీన్ని ఎలా యాక్సెస్ చేయాలి? ఫస్ట్ ఈ రోని యాక్సెస్ చేసాం. అంటే ఈ ఫర్ ఈచ్. ఈ రోలో మనకి ఎలిమెంట్స్ వచ్చాయి. అంటే ఇవన్నీ ఎలిమెంట్స్. ఈ ఎన్ని ఎలిమెంట్స్ ఒకటేసారి ప్రింట్ చేయగలమా? చేయలేం. కాబట్టి ఆ ఎలిమెంట్స్ మళ్ళీ లూప్ చేస్తే 1 బై 1 వచ్చాయి సెపరేట్. దాన్ని పక్క పక్కన ప్రింట్ చేసాం. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్ ప్రింట్ చేస్తేనే క క కర్సర్ నెక్స్ట్ లైన్‌కొస్తది. నెక్స్ట్ లైన్‌కొచ్చింది కాబట్టి మళ్ళా నెక్స్ట్ రో ఏదైతే ఉంది ఇది గదా! ఈ రో గదా! మళ్ళా దాన్ని రీడ్ చేసుకున్నాం. మళ్ళా అది ప్రింట్ అయిన తర్వాత మళ్ళా నెక్స్ట్ లైన్ ప్రింట్ చేసాం. తర్వాత ఇది తీసుకున్నాం. మళ్ళా ఈ ఎలిమెంట్స్ అంటే ఇవే. మళ్ళా ఈ ఎలిమెంట్స్‌ని 1 బై 1 రీడ్ చేసుకొని రైట్ చేసుకున్నాం. రైట్ అంటే నెక్స్ట్ లైన్‌కెళ్ళదు. లైన్ అని పెడితే నెక్స్ట్ లైన్‌కెళ్తది. గాట్ ఇట్. అలాగా యూ ప్రింటెడ్ ది జాగ్డ్ అరే. ఇంకా మీరు ఇప్పుడు దీన్ని సార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి నంబర్సే అనుకోండి. దీన్ని సార్ట్ చేయాలనుకో మనకు అరే మెథడ్స్ ఉన్నాయి. దాని లెంత్ వచ్చి నంబర్ డాట్ లెంత్. అంటే మనకి ఏదైతే అరే వాల్యూ ఉందో దాన్ని నంబర్ డాట్ లెంత్ అని ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ సరే జాగ్డ్ అరే తీసేద్దాం. దీనికి మెయిన్ మెథడ్ రాసేసి అరే మెథడ్స్‌లోకెళ్ళిపోదాం. అరే మెథడ్స్ డాట్ ఈఎక్స్ఈ ఓకే. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ ఇలా ఉంది. ఇప్పుడు మనం ఒక అరే తీసుకున్నాం. ఏఆర్ఆర్ ఈక్వల్ టు ఇప్పుడు ఇంట్ లెంత్ ఈక్వల్ టు అరే డాట్ లెంత్. అంటే దాని లెంత్ ఫైండ్ ఔట్ చేయాలంటే మనకి లెంత్ అనే మెథడ్ ఉంది. ఓకే. సో థట్ వి కెన్ ఏబుల్ టు ఈజీ‌గా గెట్ ద లెంత్. ఇప్పుడు నేను దాన్ని సార్ట్ చేయాలనుకో అసెండింగ్ ఆర్డర్‌లో. అరే ఈక్వల్ టు మనకు అరే డాట్ సార్ట్. సార్ట్ ఆఫ్ ఏఆర్ఆర్. ఐ థింక్ అరేస్ డాటా, అరే డాటా. సో లెట్స్ చెక్ నౌ. ఓహ్! నేను మొత్తానికి ఒకటేసారి ప్రింట్ చేస్తున్నా. డూ ఫర్ ఈచ్ వేర్ ఈ ఇన్ అరే. ఎలా అయినా తీసుకోవచ్చు మీరు. జస్ట్ ప్రింట్ దట్. చూడండి ఇది సార్ట్ అయింది చూడండి. 1, 2, 5, 6, 7, 28. అదే ఇక్కడ 34 ముందునింది. అది లాస్ట్‌లో ఉన్నది. అంటే ఇప్పుడు ప్రింట్ అయింది కదా! సార్ట్ అయింది కదా! సో, యూ కెన్ డూ సార్ట్ రివర్స్ ఆల్సో. అరే డాట్ యూ కెన్ డూ రివర్స్ ఆఫ్ అరే. అంటే రివర్స్‌గా కూడా ప్రింట్ చేయొచ్చు. కావాలంటే చూడండి రివర్స్ ప్రింట్ అవుతది ఇప్పుడు. అంటే యూ కెన్ సార్ట్ రివర్స్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. బై డిఫాల్ట్ అది అసెండింగ్ ఆర్డర్‌లో ఉంది. ఇప్పుడు రివర్స్ కొట్టడం వల్ల ఇట్ ఈస్ ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్. గాట్ ఇట్. యూ కెన్ ఏబుల్ టు డూ థిస్. ఇవన్నీ ఇక్కడున్నాయి. ఒక అరేని ఇంకొక అరేలో కాపీ చేయాలి. ఎగ్జాక్ట్ వాల్యూస్ ఉంటేనే. అర్థమైంది. యూ కెన్ డైరెక్ట్‌లీ కాపీ ఇట్. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఒరిజినల్ అరేని క్లోన్ చేయాలి. ఇంకొక కాపీగా. యూ కెన్ ఏబుల్ టు క్లోన్ ఇట్. ఇంకొకటుంది మనకి. ఇంట్ క్లోన్డ్ ఈక్వల్ టు అరే డాట్ క్లోన్. సెకండ్. డైరెక్ట్‌గా మనం ఇంట్ ఆఫ్ ఆహ్, అరే డాట్ క్లోన్ ఉందా? క్లోన్ అనే మెథడ్ డైరెక్ట్‌గా ఉంది. ఈ వేరియబుల్ ఏదైతే ఉందో అరే అనే వేరియబుల్ డైరెక్ట్‌గా ఉంది మనకి. డాట్ క్లోన్. డైరెక్ట్‌గా క్లోన్ చేసి దాని డేటా టైప్ అనేది ఇంటే కదా! మీరు మెన్షన్ చేయాల్సొస్తది. ఎందుకంటే వాట్ ఈస్ ద డేటా టైప్ యూ ఆర్ క్లోనింగ్ అనేది ఉంటదన్నమాట. ఓకే. క్లోన్ దీన్ని కూడా ప్రింట్ చేద్దామా? ఫర్ ఈచ్ మీన్స్ ఇట్స్ క్రియేటింగ్ ఎ న్యూ కాపీ అన్నమాట అంతే. చూడండి. ఇట్స్ క్రియేటింగ్ ఎ న్యూ కాపీ. క్లోన్ అయింది కాబట్టి సేమ్ మెమరీ లొకేషన్ ఉండదు. ఇట్ ఈస్ హావింగ్ డిఫరెంట్ మెమరీ లొకేషన్ అండ్ థిస్ ఈస్ హావింగ్ డిఫరెంట్ మెమరీ లొకేషన్. అరే అనేది డిఫరెంట్ మెమరీ లొకేషన్. క్లోన్ అనేది డిఫరెంట్ మెమరీ లొకేషన్. అందువల్లే ఇది సార్ట్ చేసినప్పుడు ఇది చేంజ్ అవ్వదు. ఎందుకంటే క్లోన్ అయిపోయింది కాబట్టి ఇది న్యూ మెమరీ లొకేషన్. అంటే ఇది కొత్త అరే అన్నమాట. గాట్ ఇట్. సో, క్లియర్ అంటే మీరు ఒక ఇండెక్స్ నుంచి ఇంకో ఇండెక్స్ నుంచి వేరియబుల్స్ క్లియర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ అరేనే ఉంది కదా! ఏఆర్ఆర్. ఏఆర్ఆర్‌లో నేనేం చేయాలి? అరే డాట్ క్లియర్ ఇచ్చి, ఏఆర్ఆర్ ఇచ్చి,
ఎక్కడి నుంచి ఎక్కడి వరకు క్లియర్ అవ్వాలి? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అంటే ఫస్ట్ ఇండెక్స్ నుంచి థర్డ్ ఇండెక్స్ వరకు. అంతేనా? అప్పుడు నేనేం చేయొచ్చు 1, 3 ఇవ్వచ్చు. అంటే 1, 3 ఇండెక్స్ క్లియర్ అయ్యి జీరోలొస్తాయి. కావాలంటే మీరు చూసుకోండి. సార్ట్ చేసిన తర్వాత. చూడండి ఇక్కడ జీరోలొచ్చాయి కదా దానికి అలా. ఇట్ విల్ క్లియర్. అంటే ఇవన్నీ ఉన్నాయి. ఇండెక్స్ ఆఫ్ అంటే ఒక ఎలిమెంట్ ఇండెక్స్ ఎంతో కనుక్కోవాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 34 ఇండెక్స్ ఎంత మనకి? ఇంట్ IND ఈక్వల్ టు అరే డాట్ ఇండెక్స్ ఆఫ్ ఏ ఏ ఏ అరేలో ఈ అరేలో దాని 34 వాల్యూ. దాని ఇండెక్స్ ఎంత? మనకు ప్రింట్ అవుతది. దాని ఇండెక్స్ ఎంత? అంటే ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీరు మెటీరియల్‌లో ఉన్నాయి. జస్ట్ ప్రాక్టీస్ చేయండి చాలు. ఇంకేం అవ్వలేదు. యూ జస్ట్ నీడ్ టు అండర్‌స్టాండ్ దట్. ఓకే. ఇండెక్స్ వచ్చింది. లాస్ట్ ఇండెక్స్. ఒకవేళ మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన వాల్యూ 2. కానీ 2 2, 3 దగ్గరలో ఉంది. లాస్ట్ ఏదైతే ఉంటదో దాని ఇండెక్స్ వస్తది. అది లాస్ట్ ఇండెక్స్. ఓకే. అలా. మళ్ళా యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ బై నంబర్స్ ఇక్కడ లాంబ్డా ఎక్స్‌ప్రెషన్ అంటాం దీన్ని. లాంబ్డా ఎక్స్‌ప్రెషన్ అంటే అదొక ఫంక్షన్. అదొక లాజిక్ నువ్వు రాయాలి అంటే. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 2 పవర్ 2తో డివైడ్ అయ్యే ఎలిమెంట్స్ అన్నీ నాకు కావాలి. అర్థమైంది కదా! అప్పుడు నేనేం చేయాలి? ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు 2తో డివైడ్ అయ్యాయన్ని అంటే మల్టిపుల్ ఉంటాయి కదా! సో, అరే డాట్ ఫైండ్ ఆఫ్ ARR కామా నమ్స్ ఈక్వల్ టు అదే నమ్ మోడ్యులో డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 0. అంటే 2తో డివైడ్ అయ్యే ప్రతి ఒక్క ఎలిమెంట్ నాకు కావాలి. అర్థమైందా? టూతో డివైడ్ అయ్యే ప్రతి ఒక్క ఎలిమెంట్ నాకు కావాలి. ఓకే. ఓకే. ఫిల్టర్ ఇద్దాం. ఫైండ్ ఆల్ అంటే మల్టిపుల్ వాల్యూస్. ఫైండ్ అంటే ఓన్లీ ఫస్ట్ వాల్యూ. అప్పుడేంది ఇది ఇంటీజర్ రాదు. జస్ట్ సింగిల్ వాల్యూ వస్తది. ఫైండ్‌కి, ఫిల్టర్‌కి అదే డిఫరెన్స్. ఫైండ్ అంటే ఇట్ విల్ ఫైండ్ ద ఫస్ట్ ఎలిమెంట్. ఫిల్టర్ అంటే ఇట్ విల్ ఫైండ్ ఆల్ ద ఎలిమెంట్స్. అర్థమైంది. ఫైండ్ ఆల్ అంటే ఇట్ విల్ ఫైండ్ ఆల్ ద ఎలిమెంట్స్. అంటే అన్ని ఎలిమెంట్స్ 2తో డివైడ్ అవ్వగలిగినవి తీసుకొస్తదన్నమాట. వేర్ ఈ ఇన్ రిజల్ట్ చూడండి 2తో డివైడ్ బై 2 అని జస్ట్ ఇస్తున్నా ఇక్కడ. ఓకే. సో దట్ యూ కెన్ అండర్‌స్టాండ్. చూడండి డివైడెడ్ బై 2. ఓకే. నేను వాల్యూ ఇచ్చానా? ఇవ్వలేదా? ఇచ్చా. అలా. ఇక్కడ 2తో డివైడ్ ఏమున్నాయి? 2. అదొక్కటే 8 ఉంది. 2 ఉంది. మిగతావి ఏమి లేవు. సో యూ కెన్ ఏబుల్ టు స్టోర్ ఇన్ దట్ వే. ఓకే. అలా. ఫైండ్ ఆల్ అంటే అదే ఇంకా. ఇంక ఇవన్నీ మెథడ్స్. యూ కెన్ ఏబుల్ టు వీటన్నిటిని మీరు ఒక్కసారి వెళ్లి 1 బై 1 మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే. అంటే కాన్సెప్ట్ అదే. మీరు మెటీరియల్‌లో ఉన్నది ఉన్నట్టు ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది. యూ విల్ గెట్ సమ్ నాలెడ్జ్.